20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. ఎస్ ప్రస్తుతం ఇరాన్ అమెరికా మధ్య నిజంగా చర్చలు జరగబోతున్నాయా? చర్చలు పాకిస్తాన్ వేదికగా శుక్రవారం నాడు ఈ చర్చలు ప్రారంభమైతే అమెరికా ఇరాన్ ఇస్తున్నటువంటి 10 డిమాండ్స్ని ఒప్పుకునేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ విషయంలో జరిగిన డ్యామేజ్ని భర్తీ చేయడం కోసం ఒక టోల్ అంటే పన్నును వసూలు చేయడానికి అమెరికా ప్రపంచ దేశాలు ఒప్పుకోబోతున్నాయా? అదేవిధంగా రక్షణ అంటే అమెరికాకు సంబంధించిన మిత్ర దేశాలు గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి ఆ దేశాల్లో అమెరికా దళాలను అక్కడి నుంచి ఉపసంహరించుకోవాలి అనేటువంటి డిమాండ్ కూడా ప్రధానంగా ఉంది. వీటన్నిటికీ ఒప్పుకునేటువంటి పరిస్థితి ఎంతవరకు ఉంది? యుద్ధం పూర్తిగా ఆగిపోతుందా, లేదంటే ఈ చర్చలు విఫలం అవుతాయా? తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు విశ్లేషకులు కోటేశ్వరరావు గారు. కోటేశ్వరరావు గారు నమస్తే. నమస్తే కోటేశ్వరరావు గారు, ఇప్పుడు ప్రధానంగా 2 వారాల పాటు బ్రేక్ ఇచ్చినట్లు ట్రంప్ చెప్పారు. చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇస్లామాబాద్లో కూడా ఈ చర్చలు జరగబోతున్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా రాబోతున్నారు అనేది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి బ్రేకింగ్. అయితే ఇప్పుడు 10 డిమాండ్స్ని ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అమెరికా 15 డిమాండ్లను ముందుంచింది. దానికి ప్రతిగా ఇరాన్ 10 డిమాండ్లను ప్రతిపాదించింది. వాటి మీద ఏకాభిప్రాయానికి రాకముందే వాటి గురించి చర్చించేందుకు ఇస్లామాబాద్లో చర్చించేందుకు కాను ముందు కాల్పుల విరమణ అనేటువంటిది అమల్లోకి తేవాలి అనేటువంటిది దాని మీద మాత్రమే ఏకాభిప్రాయం వచ్చింది. దానికి 2 వారాల గడువు అనేటువంటిది ప్రకటించారు. ఇరాన్ కూడా దానికి సమ్మతించింది. అయితే ఇజ్రాయిల్ ఇరాన్ మీద దాడులకు సంబంధించి మేము అంగీకరిస్తున్నాము తప్ప లెబనాన్ మీద ఈ ఒప్పందంలో ఎలాంటి అవగాహన లేదు కనుక లెబనాన్ మీద దాడులు చేయడానికి మాకు అవకాశం ఉన్నది అనేటువంటి అంశాన్ని ఇజ్రాయెల్ చెప్పింది. ఇరాన్ కోసమే లెబనాన్లో ఉన్నటువంటి హిజ్బుల్లా రంగంలోకి దిగింది కనుక దాని మీద కాల్పులు కొనసాగేట్లయితే లేదా దాని మీద దాడులు కొనసాగేట్లయితే మరి దానికి ఇరాన్ అంగీకరిస్తుందా? అంగీకరించకపోతే ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడులు కొనసాగించేటువంటి అవకాశం ఉన్నదా? లేదా ఇజ్రాయెల్ కూడా ఇరాన్ మీద కూడా దాడులు చేస్తుందా? ఇలాంటి సందేహాలన్నీ కూడా ఇంకా ఉన్నాయి. వాటికైతే తెరపడలేదు. అయితే పాకిస్తాన్ పెద్దలు ఏమంటున్నారంటే అన్ని సర్దుకుంటాయి అనేటువంటి భరోసా వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళు చెప్పినట్టుగా సర్దుకుంటాయా లేకపోతే లేదా అనేటువంటిది మనం చూడాల్సి. ఈ ఒప్పందంలో ఈ ప్రతిపాదనలోని అంశాలను చూసినప్పుడు ముఖ్యమైనటువంటి వాటిని ఉభయ పక్షాలు అంగీకరించేటువంటి అవకాశం లేదు అనేది నా అభిప్రాయం. ఎలా అంటారు? ఎందుకంటారు? ఆ ప్రతిష్టంభన ఎక్కడ ఏ అంశం మీద వచ్చేటువంటి అవకాశం ఉందంటారు? ఆ అంశాల మీద కొత్త చర్చ ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. 2015లో దీనికి నాంది పడింది. 2015 నుంచి గనక జరిగినటువంటి పరిణామాలు లేదా సమస్యలను గనక చూసేట్లయితే చిక్కుముడి అక్కడే ఉంది. ఇరాన్ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని 1968లోనే సంతకం చేసింది, అంగీకరించింది. మేము అణ్వస్త్రాలను తయారు చేయము అని. కానీ ఆ తర్వాత అమెరికా ఇరాన్ వ్యవహారాల్లో జోక్యం చేసుకొని దాని మీద 10 ఏళ్ల పాటు ఇరాక్ చేత దాడులు చేయించి ఆంక్షలు విధించి అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నించిన తర్వాత ఆ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంతో మాకేం సంబంధం లేదు, మేము అణ్వస్త్రాలను తయారు చేసుకునేందుకు యురేనియం సిద్ధి చేస్తామని చెప్పేసి ఇరాన్ బహిరంగంగానే చెప్పింది. ఆ చెప్పిన నేపథ్యంలో 2015లో లేదు మీరు ఒప్పందానికి కట్టుబడి ఉండాలి, మేము మీకు సాయం చేస్తామని చెప్పేసి ఒప్పందం చేసుకుంటే ఆ ఒప్పందం నుంచి ఏకపక్షంగా వైదొలిగి మరిన్ని కఠినమైనటువంటి ఆంక్షలను విధించింది ఈ డొనాల్డ్ ట్రంప్ మొట్టమొదటిసారి అధికారానికి వచ్చినటువంటి 2018. అందువలన ఆ వివాదం అనేటువంటిది ఇప్పటికే ఉన్నది. మళ్ళా తిరిగి డొనాల్డ్ ట్రంప్ ఆ విషయాలని మార్చి ఇప్పుడు ప్రతిపాదన రూపంలో తెచ్చాడు. అది పీఠముడి అనేటువంటిది నా అభిప్రాయం. అదేవిధంగా కొత్త డిమాండ్లను కూడా కొన్ని తెచ్చాడు. ఏమిటి కొత్త డిమాండ్లు అంటే క్షిపణుల యొక్క సంఖ్యను పరిమితం చేసుకోవాలి, వాటి యొక్క పరిధిని కుదించాలి. అదేవిధంగా ఇటువంటి ఆచరణ సాధ్యం కానీ లేదా ఏ స్వతంత్ర దేశం కూడా అంగీకరించినటువంటి అనేక డిమాండ్లను
డొనాల్డ్ ట్రంప్ ముందుకు తెచ్చాడు కనుక ఈ యుద్ధానికి, ఈ పోరుకు ముందే వాటిని ఇరాన్ తిరస్కరించింది. ఈ పోరు 40 రోజుల సమయంలో కూడా మధ్యవర్తులు చేసినటువంటి ఈ ప్రతిపాదనలన్నింటినీ కూడా ఇరాన్ తిరస్కరిస్తూ వచ్చింది. ఇప్పటికీ అదే వైఖరితో ఉన్నదనేది అందరికీ తెలుసు. కానీ ఆల్ ఆఫ్ సడన్ గా మరి సీజ్ ఫైర్ కి ఎందుకు ఒప్పుకుందంటారు ఇప్పటికిప్పుడు ఇరాన్ సీజ్ ఫైర్ కి ఒప్పుకోలేదు, అమెరికా ప్రకటించింది. ఇరాన్ మేము ఎక్కడా తగ్గేది లేదు, కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్టుగా మా మీద దాడి చేస్తే మేము దాడి చేస్తాం. ఎందుకని ఈ దాడిని మొదట ప్రారంభించింది అమెరికా. అందుకని అమెరికా ఇప్పుడు దిగొచ్చి తన అవసరాల కోసం డొనాల్డ్ ట్రంప్ మీద వస్తున్నటువంటి ఒత్తిడి, అంతర్గతంగా బయట నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి, రెండోది ఇరాన్ మీద గెలిచేటువంటి అవకాశాలు లేవు, మరింతగా సంక్షోభంలో కూరుకుపోతాం అనేటువంటి భయంతో అమెరికా దిగొచ్చింది తప్ప ఇరాన్ దిగి రాలేదు. అయితే మరి ఇరాన్ ఎందుకు అంగీకరించిందంటే అది బాధిత దేశంగా ఉంది. బాధిత దేశంగా ఉంది కనుక శత్రువులు దాడులను ఆపేస్తే కాదు మీరు కొనసాగించాలని ఏ దేశం కూడా అనదు, బాధ్యత కలిగినటువంటి ఏ దేశం కూడా. అందుకని ఇరాన్ అంగీకరించింది. ఆ అంగీకరిస్తూనే దానికి కూడా షరతులు పెట్టింది. ఇదిగో ఇవన్నీ అమలు జరిగితేనే మేము దీనికి అంగీకరిస్తున్నాము అని చెప్పారు. మొట్టమొదటి షరతు ఏమిటి అంటే హార్ముజ్ జలసంధిని తెరవాలి అనేటువంటిది ఒక ప్రాథమికమైనటువంటి దాన్ని. మొదటి నుంచి ఇరాన్ చెప్తుంది ఏమిటి, మేము హార్ముజ్ జలసంధిని పూర్తిగా ఎప్పుడు మూసివేయలేదు. అమెరికా లేకపోతే ఇజ్రాయిల్ మా శత్రు దేశాల నౌకలను మాత్రమే మేము అక్కడ అడ్డుకుంటున్నాము, మిగిలినటువంటి దేశాలకి ఎప్పుడు మేము అడ్డుకోలేదని చెప్తాం. అందుకని అది సమస్య కాదు. కానీ మిగిలినటువంటి అంశాలే పీటముడి పడేటువంటి అవకాశం ఉందనేది నేను చెప్పదలుచుకున్నాను. సో అలాగే ఇప్పుడు మనం యురేనియం శుద్ధి దాని మీద ఇప్పుడంతా కూడా ప్రస్తుతం అసలు వార్ స్టార్ట్ అవడానికే ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తుంది. దాన్ని ఆపడం కోసమే ఈ యుద్ధం అనేది అమెరికా చెప్తున్నటువంటి మాట. కానీ ఇప్పుడు 10 సూత్రాల్లో కూడా తిరిగి అణు కార్యక్రమాన్ని తిరిగి కొనసాగించాలనేటువంటి డిమాండ్ కూడా రైజ్ చేసిందిగా, అది సాధ్యపడుతుందా అంటే మరి అణ్వాయుధాలను కలిగి ఉండటం ప్రతి దేశానికి ఉన్నటువంటి హక్కు. ఎందుకంటే అమెరికా దాన్ని ఆ ఒప్పందం నుంచి వైదొలిగింది కనుక భవిష్యత్తులో ఇప్పుడు భారతదేశం ఉన్నది, భారతదేశం అణ్వాయుధాలను తయారు చేస్తుంది, ఎన్పిటి మీద సంతకం చేయలేదు. అదేవిధంగా ఇజ్రాయెల్ ఎన్పిటి మీద సంతకం చేయలేదు, దాని దగ్గర కూడా అణ్వాయుధాలు ఉన్నాయి. పాకిస్తాన్ ఎన్పిటి మీద సంతకం చేయలేదు, దాని దగ్గర కూడా అణ్వాయుధాలు ఉన్నాయి. అందువలన అణ్వాయుధాలు ఉన్నటువంటి దేశాలు ముందుకు తీసుకున్నటువంటి ఎన్పిటి, ఈ ఎన్పిటి ఇది వివక్షతో కూడుకుంది కనుక మా దేశ భద్రత కోసం, మా రక్షణ కోసం మేము అటువంటి హక్కును కలిగి ఉంటామని భారతదేశం ఎలా చెప్పిందో అటువంటి హక్కు ఇరాన్కైనా లేదా మరొక దేశానికైనా ఎందుకు నిరాకరించాలి అనేటువంటిది ప్రశ్న. అసలు యుద్ధం స్టార్ట్ అయింది ఆ రీజన్ కోసం కదా కోటేశ్వర గారు, అసలు యుద్ధం స్టార్ట్ అయింది ఆ రీజన్ కోసం. కానీ ఇప్పుడు ఆ రీజన్ నే హైలైట్ చేస్తుంది ఇరాన్. అందుకు అమెరికా ఇప్పుడు ఒప్పుకుంటే అమెరికా ఓడిపోయినట్టే కదా. అమెరికా ఒప్పందం చేసుకొని వెనక్కి తగ్గింది, ఆంక్షలు పెట్టింది. ఆంక్షలన్నింటినీ ముందు మీరు తొలగించండి, తర్వాత మా అణు కార్యక్రమాన్ని మీరు ఎటువంటి ఆటంకం పెట్టకండి, మేము అణ్వాయుధాలు తయారు చేస్తామా లేదా అనేటువంటి చెప్తా ఉంది. అమెరికాని ఎవరు నమ్ముతాడు ఈ ప్రపంచంలో? ఇరాన్ ఎందుకు నమ్మాలి? ఏ దేశం అయినా ఎందుకు నమ్మాలి? మనం చూసాం గడిచినటువంటి 40 రోజుల్లో డొనాల్డ్ ట్రంప్ ఎన్ని మాటలు మాట్లాడాడో, ఎన్ని పిల్లి మొగ్గలు వేశాడో మనం చూసాము. అటువంటి ఒక దుర్మార్గుల్ని ఒక దేశం ఎందుకు నమ్మాలి అనేటువంటి ప్రశ్న. అందుకని అసలు ఒక దేశం గురించి లేదా ఒక దేశంలో ఎన్ని అణ్వాయుధాలు ఉండాలి, లేకపోతే ఎన్ని క్షిపణులు ఉండాలి, అవి ఎంత దూరం ప్రయాణించాలి, ఏమిటి అని నిర్ణయించడానికి అమెరికా ఎవరు? దానికి ఏం రైట్ ఉంది? దానికి ఎవరైనా ఐక్యరాజ్య సమితి ఏమన్నా అథారిటీ ఇచ్చిందా? లేదు. అందుకని గొంతెమ్మ కోరికలను తీసుకొచ్చినటువంటి ట్రంప్ నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే ఆ ప్రతిపాదనలు ఎట్లాగే చర్చల పెద్ద అలాగే కొనసాగిస్తారు. మళ్ళా ఈ కాల్పుల విరమణ అనేటువంటి ఇట్లాగే ఇప్పుడు ఉదాహరణకి మనం చూసుకుంటే చరిత్రలో 1953లో కొరియా యుద్ధం జరిగింది. ఆ కొరియా యుద్ధంలో కాల్పుల విరమణ జరిగింది తప్ప ఇంతవరకు యుద్ధ విరమణ ఒప్పందం జరగలేదు. 2 దేశాల మధ్య లేకపోతే ఇంక మధ్య కాల్పులు ఎప్పుడు ఆ తర్వాత జరగలేదు. అందుకని అదే విధంగా ఒప్పందం కుదరకుండానే బహుశా ఇది కూడా అట్లాగే స్టేటస్ కొని
అట్లాగే ఏమన్నా మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుందా? ఇవన్నీ కూడా ఊహాగానాలే. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సంక్లిష్ట సమస్యల దృష్ట్యా ఇలా చెప్పుకోవాల్సి వస్తాం. కోటేశ్వర గారు, అమెరికా అనేది ఒక పవర్ఫుల్ కంట్రీగా మనం ఇప్పటి వరకు కూడా చూసాం కొన్ని దశాబ్దాలుగా. యుద్ధం, అలాగే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వెపన్స్, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సైనిక సంపత్తి అండ్ సామర్థ్యాలు, వీటన్నిటిని కూడా బేస్ చేసుకొని ఇప్పటివరకు అంతా కూడా వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలని ఆ దేశానికి సమకూర్చుకుంటుంది. అయితే ఇప్పుడు అమెరికానే ప్రతి దేశానికి సంబంధించినటువంటి ఏ ఇష్యూ ఉన్నా కూడా మధ్యవర్తిగా నేను ఉంటానని చెప్పని పదే పదే చెప్తుంది. ట్రంప్ కూడా అదే చెప్తుంటాడు. కానీ ఇప్పుడు అమెరికానే ఒక బాధిత దేశంగా మారిందనుకోవచ్చు. ఇలా ఫస్ట్ టైం జరిగిందా? గతంలో కూడా ఎప్పుడైనా జరిగిందే? అది స్వయంకృతం. అమెరికా దురాక్రమణదారుగా, ఒక సామ్రాజ్యవాదిగా, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించేటువంటి ఒక అంతర్జాతీయ నేరస్తురాలిగా అమెరికా చరిత్రలో ఉన్నది. ఇప్పుడు కూడా అదే కదా. ఏ అంతర్జాతీయ చట్టం ప్రకారం ఇరాన్ మీద అమెరికా దాడి చేసింది, లేదా ఇజ్రాయెల్ దాడి చేసింది? న్యాయ నిపుణులు ఎవరినైనా చెప్పమనండి, అంతర్జాతీయ న్యాయ నిపుణుల్ని. వియత్నాం యుద్ధంలో 50 సంవత్సరాల క్రితం వియత్నాంలో దాదాపు 15 సంవత్సరాల పాటు మొదట వియత్నాం మీద జపాన్ వాళ్ళు దాడి చేశారు. ఆ జపాన్ వాళ్ళు చేతులు ఎత్తేసి వెళ్ళిపోయిన తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు దాడి చేశారు. ఆ ఫ్రెంచ్ వాళ్ళు మా వల్ల కాదు అన్న తర్వాత అమెరికా రంగంలోకి దిగి దాదాపు 15 సంవత్సరాల పాటు దక్షిణ వియత్నాం, ఉత్తర వియత్నాం మీద దాడి చేసి 1975లో పారిపోయి వచ్చారు. వాళ్ళు దొరికినటువంటి విమానాలు, దొరికినటువంటి హెలికాప్టర్లనే తీసుకొని పారిపోయి వచ్చారు. ఆ తర్వాత మళ్ళా అటువంటి దృశ్యాలని ఆఫ్ఘనిస్తాన్లో మనం చూసాం. అక్కడ కూడా పారిపోయి వచ్చారు. మమ్మల్ని ప్రాణాలతో వెళ్ళినవండి, కట్టుబట్టలతోటి మా ఆయుధాలు లేదా మా వాహనాలన్నీ మీకు ఇచ్చేస్తామని చెప్పేసి తాలిబాన్లకు ఇచ్చి వచ్చారు కదా. అందుకని స్వయంకృతం. ఇప్పుడు కూడా అలాంటి దుస్సాహసానికే ఇరాన్ మీద కూడా అమెరికా పాల్పడింది. ఆ పాల్పడినటువంటి దుస్సాహసానికి అదే అనుభవించాలి. స్వయంకృతం. దానికి ఎవడు జాలి తలసాల్సిన పని లేదు. అమెరికా బాధితురాలుగా ఉందా? మొత్తం ప్రపంచానికే బాధపెడుతున్నటువంటి అమెరికాకి దెబ్బ తగిలితే లేదా అవమానం పాలైతే ఎవడు జాలి తెలిసేవాడు ఎవడూ లేడు. చూస్తున్నాం కదా మనం. అంటే ఇప్పుడు అమెరికా పతనం ఇంకా ప్రారంభం అవుతుంది అనుకోవచ్చా? అట్లా చెప్పలేదు. అమెరికా పతనం ప్రారంభమవుతుంది మెల్లగా అంటే దశల వారీగా అమెరికా ప్రతిష్ట దెబ్బతినింది. అమెరికాని ఇక మీద పట్టించుకునే పరిస్థితులు కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ అమెరికా సంబంధించిన ఫైటర్ జెట్స్ని, వాళ్ళ రాడార్ వ్యవస్థల్ని, ప్రతి దాన్ని దేన్ని వదిలిపెట్టకుండా ఇరాన్ అవలీలుగా కొట్టేసింది. సో ఇక ఆ భయం అనేది పెద్దగా ఉండేటువంటి అవకాశం లేదు. వాళ్ళ ఆయుధాలని, ఆ టెక్నాలజీని కూడా భవిష్యత్తులో వేరే దేశాలు కొనే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. అంతే అంటారు? అంటే ఆయుధాలు కొనుగోలు చేస్తారు లేదా టెక్నాలజీ కొనుగోలు చేస్తారు. అమెరికా మీద గుడ్డి నమ్మకం పెట్టుకున్నటువంటి వాళ్ళ విశ్వాసాలు ఇప్పుడు ఈ ఇరాన్ పోరుతోటి వాళ్ళకి వాస్తవాలు తెలిసి వచ్చింది. ముఖ్యంగా గల్ఫ్ దేశాలు ఓకే, అమెరికాని అడ్డు పెట్టుకొని అమెరికాలో ఉన్నటువంటి అపారమైనటువంటి వాణిజ్య అవకాశాలను వినియోగించుకోవడానికి గల్ఫ్ దేశాలు తమ దగ్గర ఉన్నటువంటి పెట్రోల్ డాలర్లని పెట్టుకొని మరింత సొమ్ము చేసుకోవడానికి, ఎవరైనా బిజినెస్ చేసుకోవచ్చు, గల్ఫ్ అయినా మనమైనా ఇంకోడైనా, కానీ ఆ సొమ్ము చేసుకోవడానికి గాను అమెరికా సైనిక స్థావరాలను తీసుకొచ్చి గల్ఫ్ దేశాలు తమ గడ్డ మీద పెట్టడానికి చేసినటువంటిది ఎంత తప్పిదమో, వాటికి ఎంత ముప్పో. అంటే ఒక దుర్మార్గుడికి మనం ఇల్లు అతికిస్తే, ఒక దుష్టుడికి మనం ఇల్లు అతికిస్తే ఆ ఇంటి ఓనర్లకు కూడా ముప్పే కదా. ఇప్పుడు జరిగింది అదే. గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలు ఇస్తే, వాటికి ఇస్తే, గతంలో ఎప్పుడు ఆ విధంగా గతంలో ఇరాన్ మీద అమెరికా దాడి చేసినా కానీ దానికి ప్రతిగా గల్ఫ్ దేశాల మీద దాడి చేయదు. కానీ ఈసారి ఎందుకు దాడి చేసింది? తెగింపు. మమ్మల్ని మొత్తం సర్వనాశనం చేయడానికి పూనుకున్న తర్వాత అమెరికా అయితే ఏంటి, అమెరికాకి ఆశ్రయం ఇచ్చినటువంటి వాడైతే ఎవడైతే మాకేంటని చెప్పేసి తెగబడి కొట్టినటువంటిది మనం చూసాం. అందుకని అమెరికాని లేదా అమెరికాని సమర్థించేటువంటి దేశాలు కావచ్చు, దానికి ఆశ్రయించేటువంటి దేశాలు కావచ్చు, ఇవాళ 1కి 10 సార్లు పునరాలోచించుకునేటువంటి పరిణామానికి నాంది పలికింది. ఇది ఖచ్చితంగా అమెరికాకి తీవ్రమైనటువంటి ఎదురు దెబ్బ అని చెప్పచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.